వాళ్ళని. సో ఈ క్రమశిక్షణ లేని టాలీవుడ్ని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రపంచ యాత్రికులు నా దృష్టిలో వచ్చారు. అవసరం టాలీవుడ్కి అయితే క్రమశిక్షణ అవసరం. సో ఫస్ట్ దొంగలు ఎవరు చూసుకుంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మంచక్ ఉంది, తర్వాత రానా గారు ఉన్నారు, తర్వాత కొండని ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరిలో దొంగ ఎవరైనా చూసుకుందాం అంటే ప్రకాష్ రాజ్ గారు. అమ్మయ్య. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే విలక్షణ నటుడు. నేను మానార్కనే, నన్ను ఎవరో మోసం చేయలేరు అని చెప్పి దేశభక్తి కలవాడు. ఎంత దేశభక్తి అంటే ఎలా చెప్పాలి దేశభక్తి అంటే? ఇప్పుడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, ఇంకా గాంధీ తాత, అసలు ఇంకా స్వతంత్ర సమరయోధులు అందరూ చచ్చిపోయి ఆ ఆత్మ ఈ ప్రకాష్ రాజ్ గారిలో దూరిపోయింది. ఆయన అంటే క్రమశిక్షణ. అటువంటి క్రమశిక్షణకి మారుపోయారైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, సుపిత్రకారు అతను, మన శుద్ధపోత, మన మంచు లక్ష్మక్క. నాగేశ్వరరావు గారు చనిపోయారా? మరి నాగార్జున గారిని ఇన్ని రోజులకు క్రమశిక్షణ పెడుతుంది ఎవరు? మన మోహన్ బాబు గారే. బాబు నాయుడు గారి కుటుంబం కూడా ఉందమ్మా. రామానాయుడు గారు చచ్చిపోయాక వెంకటేష్ బాబు గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు? మోహన్ బాబే. ఆ గొడవలు ఏంటి? మైకులతో మీరు కొట్టడం ఏంటి? పిచ్చోళ్ళ కొట్టుకోవడం ఏంటి? మీకేంటి? డబ్బు లేదా? ఐశ్వర్యం లేదా? ఆస్తి లేదా? గౌరవం లేదా? సీఎంలు తెలుసు, పిఎం గారికి ఫోన్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళే రేంజ్ ఉంది. అలాంటి వాళ్ళు చిన్న చిన్న కరియాపాకు గొడవలు, కొత్తిమీర గొడవలా పోనీ అది పక్కన పెట్టండి. రానా గారికి ఆస్తి 1000 కోట్లలో ఉంది. ఓకే, ఇంకా నటిస్తే 100 కోట్లు వస్తాయి. అది కాకుండా బెట్టింగ్ యాప్లు ఎందుకు అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. నటించిన దానికన్నా, కష్టపడిన దానికన్నా చిటుకులో 100 కోట్లు ఇస్తారనమాట బెట్టింగ్ యాప్లకి. ఎందుకు ఇస్తారు అంటే అవలోగాలం ఒకలో ఏకగాలం మాకే 5 కోట్లు 10 కోట్లు ఇస్తుంటే మరి అంత పెద్ద బాహుబలి సెలబ్రిటీలు, ఇంత పెద్ద పెద్ద స్టార్లకు వాళ్ళకి ఎంత ఇస్తారు? మీ చిరంజీవి గారు తర్వాత ఆ పేరు తెచ్చుకున్నది తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డల్లో ఆయన ఒక కింద స్థాయి నుంచి వచ్చారు, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. పేదవాళ్ళ కష్టం తెలుసు, అమాయకుల కష్టం తెలుసు, యువతల కష్టం తెలుసు, అమ్మాయిల కష్టం తెలుసు, అబ్బాయిలు అన్నీ తెలుసు. ఆయన అటు తిరిగి ఆయన బెట్టింగ్ యాప్లనే ప్రోత్సహిస్తున్నారు. డబ్బు ఉండొచ్చు కానీ విలువలతో కూడిన నిజాయితీ గల సమాజం అనేది చాలా తక్కువ ఉంది. చాలా ఇంకా కావాలి, ఇంకా ఆశ నిజంగా మనిషికి చావదు. దేవుడి దయ వల్ల నా దగ్గర రూపాయి తప్ప ఎక్కువ లేదు.